గ్లోబల్ విలేజ్ తాత్కాలికంగా మూసివేశారు. అబుదాబిలో అల్ దఫ్రాలో 52 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం వరకు దుబాయ్కి భారీ వర్ష సూచన ఉన్నట్లుగా తెలుస్తోంది. రేపు మరింత తీవ్రమైనటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఓ పక్క ఇరాన్ బాంబు దాడులతో అల్లకల్లోలం అవుతున్నటువంటి దుబాయ్ ఇప్పుడు వర్ష బీభత్సానికి వణికిపోతుంది. దుబాయ్లో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది యుఏఈ వాతావరణ శాఖ. దుబాయ్, అబుదాబి, షార్జా, అలైన్, ఫుజైరా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ భారీ వర్షాలతో ఇవాళ దుబాయ్, షార్జాలో స్కూల్స్ కూడా బంద్ అయినట్టుగా సమాచారం ఉంది. షేక్ జాయిద్ రోడ్, ఎమిరేట్స్ రోడ్లో భారీగా వరద నీరు చేరినట్లుగా సమాచారం అందుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా దుబాయ్ సఫారీ పార్క్స్ అలాగే గ్లోబల్ విలేజ్ తాత్కాలికంగా మూసివేశారు. అబుదాబిలో అల్ దఫ్రాలో 52 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం వరకు దుబాయ్కి భారీ వర్ష సూచన ఉన్నట్లుగా తెలుస్తోంది. రేపు మరింత తీవ్రమైనటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రజెంట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ విజువల్స్ దుబాయ్లో ప్రస్తుతం కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి మీరు క్లియర్గా చూడొచ్చు. భారీ వర్షాలని, తీవ్రమైనటువంటి ఈదురుగాలులు అలాగే భారీ వర్షం కారణంగా దుబాయ్లోని చాలా ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికని కూడా నేను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఆన్ స్క్రీన్ యూ కెన్ సీ దట్ వార్నింగ్ ఫ్రమ్ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ నుంచి వచ్చినటువంటి ఒక ట్వీట్ చేసింది. ఇప్పటికే దుబాయ్లో భారీగా వర్షాలు పడుతున్నాయి, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ ఒక ట్వీట్ని కూడా అక్కడ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూడండి. ఓవైపు ఇరాన్ ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందో అన్నటువంటి భయం, ఎప్పుడు ఏ సైరన్స్ వస్తాయో తెలియనటువంటి పరిస్థితి. మరోవైపు భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అక్కడ వాతావరణానికి సంబంధించి హెవీ రైన్, ప్లీజ్ అవాయిడ్ ఏరియాస్ వేర్ వాటర్ అక్యుములేట్స్ అండ్ ఫాలో ద గైడ్ లైన్స్ ఆఫ్ రిలవెంట్ అథారిటీస్ అంటూ అక్కడ ఇచ్చినటువంటి నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ ఇచ్చినటువంటి డీటెయిల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మరొక 2-3 రోజుల పాటు కూడా ఈ తీవ్రమైనటువంటి వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. చాలా ప్రాంతాల్లో నీరు భారీగా చేరింది, వరద నీరు భారీగా చేరినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఒక్కసారి అక్కడ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా దీని ప్రభావం ఉంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ 3 days నుంచి కూడా అక్కడ వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి ఈ రోజు వరకు చాలా భారీ వర్షాలు పడుతున్నాయి అంటూ సమాచారం అందుతోంది. ఈ వర్షం తుఫానుగా కొనసాగుతున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అలాగే దుబాయ్, అబుదాబి, షార్జా, ఫుజైరా, రస్ అల్ ఖమీ ప్రాంతాల్లో ఈ వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. మేజర్గా దుబాయ్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడుతున్నాయి. అలాగే ఈవెన్ అబుదాబిలో కూడా హెవీ రెయిన్స్ పడుతున్నాయి. షార్జా ఇంటర్మీడియట్ ఒక మధ్యస్థమైనటువంటి వర్షాలు పడుతున్నాయంటూ తెలుస్తుంది. ఇక ఫుజైరా అలాగే రస్ అల్ ఖమియా ప్రాంతాల్లో కూడా కొంత ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది అంటూ తెలుస్తుంది. ముఖ్యంగా ఈస్ట్ అండ్ నార్త్ యుఏఈ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ తెలుస్తుంది. ఇక కోస్టల్ ఏరియాస్లో దుబాయ్, అబుదాబిలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు ఇంకా పడబోతున్నాయి, శనివారం వరకు కూడా పడబోతున్నాయంటూ తెలుస్తుంది. ఇక ఈస్టర్న్ అండ్ మౌంటైనస్ ఏరియాస్లో సైతం లైక్ ఫుజైరా ప్రాంతాల్లో కూడా కొంత ఎక్కువ వర్షపాతానికి అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఇక ప్రస్తుతం చూస్తే యాజ్ పర్ ద రీసెంట్ స్టాటిస్టిక్స్ మనం చూస్తే సుమారుగా 2 నుంచి 5 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. బట్ ఇట్స్ ఎ కాన్స్టెంట్ అండ్ కంటిన్యూస్ రెయిన్. కొద్దిసేపు పడిపోకుండా కంటిన్యూస్గా పడుతూ ఉండడం వల్ల అక్కడ చాలా ప్రాంతాల్లో వాటర్ అక్యుములేట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా పూర్తి స్థాయిలో
కొన్ని ప్రాంతాల్లో రోడ్ల మీద కూడా వర్షం నిలిచిపోయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అండ్ మొత్తం ఆన్ అన్ యావరేజ్ లాస్ట్ ఫ్యూ డేస్లో పడినటువంటి రెయిన్ఫాల్ చూస్తే ఇన్ లాస్ట్ 1 month ఎస్పెషల్లీ అండ్ చూస్తే అరౌండ్ 20 to 24 మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ కనిపిస్తుంది. మన భారతదేశంలో పడ్డంత భారీ వర్షాలు కాకపోయినప్పటికీ ఈ కంటిన్యూస్గా పడుతున్నటువంటి వర్షాల వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం చాలా ప్రాంతాల్లో రోడ్లు